నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఎంత వివాదాస్పదంగా మారిందో అందరికీ తెలిసిందే. దాని మీదే అంత చర్చ నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వము దాని పట్ల అఫెండ్ అవుతా అన్న వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీజేపీ పార్టీకి, కాక్రోచ్ జనతా పార్టీకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి. వ్యవస్థాపకుడు ఎవరైతే అభిజిత్ దీప్కే ఉన్నారో, అభిజిత్ దీప్కేను చంపేస్తాం, వెంటాడి చంపేస్తామన్న బెదిరింపులు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఆయనే నేరుగా ఆయన ట్విట్టర్లో పెట్టారు. మొత్తానికి ఒక్కసారి ఆ వార్త చూసుకున్నట్టయితే ఈ వార్త హైలైట్గా నిలిచింది. సీజేపీ ఖాతా మూసివేసి బీజేపీలో చేరకపోతే అమెరికాలో ఉన్నా చంపేస్తాం అంటూ ఒక హెడ్లైన్తో ఒక వార్త వచ్చింది. ఈ వార్త చూసుకున్నట్టయితే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఆన్లైన్ వ్యంగ్య ఉద్యమ వేదికను ప్రారంభించిన అభిజిత్ దీప్కే తనకు ఇప్పుడు చావు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. సీజేపీ ఖాతా మూసివేసి బీజేపీలో చేరితే డబ్బులు వస్తాయి, లేదంటే అమెరికాలో ఉన్న నిన్ను చంపేస్తామంటూ ఒక వ్యక్తి తనను బెదిరించారని పేర్కొంటూ అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే ఇండియాలో ఉన్న దీప్కే తల్లిదండ్రుల చిరునామా తమకు తెలుసంటూ మరో వ్యక్తి బెదిరించిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. అమెరికాలో తన గ్రాడ్యుయేషన్ పూర్తయిందని, వచ్చే నెలలో తాను ఇండియా రావాలనుకుంటున్నానని, కానీ గతంలో ఇలాగే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని ఇండియాకు రాగానే అరెస్టు చేసిన వైనాన్ని బట్టి తాను ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవ్వగానే అక్కడి పోలీసులు తనను అదుపులోకి తీసుకొని నేరుగా తిహార్ జైలుకు తరలిస్తారని ఖచ్చితంగా అనిపిస్తుందని దీప్కే అభిప్రాయపడ్డారు. కాగా ఎక్స్లో షటప్ కౌన్సిల్ అనే యూజర్ నేమ్ ఉన్న ఒక వ్యక్తి రిజర్వేషన్లు, దళితుల సమస్యలు, సామాజిక న్యాయంపై సీజేపీ వైఖరి ఏమిటని దీప్కేను ప్రశ్నించారు. దీనికి దీప్కే నేను స్వయంగా దళితుడిని, ఇది మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తుంది అని ఆశిస్తున్నాను అని బదిలిచ్చారు. దీప్కే అలా చెప్పిన మరుక్షణం నుంచే ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. సో స్వయం ప్రకటిత జెన్జీ నాయకుడు, ప్రతిభకు వ్యతిరేకంగా అన్నమాట అని ఒకరు, ఆగయా డి కార్డ్, దళిత కార్డు వచ్చింది అని మరొకరు విమర్శించారు. కాగా నీట్ పరీక్ష నిర్వహణలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా కోరుతూ దీప్కే ఆన్లైన్లో సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు. కాగా ఇన్స్టాలో సీజేపీ ఫాలోవర్లు శుక్రవారం సాయంత్రానికి 2 కోట్లు దాటేసింది. మొత్తానికి సీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ ఎంత సంచలనంగా మారుతుందో అందరం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే పాలనా అధికారులు, ప్రజాప్రతినిధులు, వారి గుండెల్లో పిడుగుపాటు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆయనకు చంపేస్తా అన్న బెదిరింపులు వస్తూ ఉన్నాయనేది, అలాగే తాను స్వయంగా దళితుడని చెప్పడంతో ఇలాంటి బెదిరింపులు ఎక్కువ అయ్యాయని చెప్పేసి ఇక్కడైతే ఈ వార్త అయితే స్పష్టం చేస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఆయన ఏదైతే తీసుకున్న ఈ ఇనిషియేట్ ఉందో ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలను ప్రశ్నించడానికి బాగా ఉపయోగపడుతుందని జెన్జీ యువత ఎక్కువగా దాన్ని నమ్ముతున్నారు. కాబట్టే దాదాపు ఇది ప్రారంభించిన ఇన్ని రోజులకే దాదాపు 2-3 అంటే 5 రోజులు అయినట్టుంది ఇది ప్రారంభించి 5 రోజులకే 2 కోట్ల మందికి ఫాలోవర్స్ చేరడం అంటే ఇది మామూలు విషయం కాదు. అందుకే ప్రభుత్వాలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే దడుచుకుంటా ఉన్నాయి అనేది విశ్లేషకుల అభిప్రాయం.